హైదరాబాద్ లో జరగబోయే మనీ మంత్ర మనీ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కి ఇప్పుడే కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీమాత్రే నమః. కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసీకాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సృజినిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. శ్రీ భూనీలా సమేత గోదా రంగనాథ స్వామినే నమః. ஓங்கியுலகளந்த உத்தமன் பேர்பாடி நாங்கள் நம்பாவை குச்சத்தி நீராடினால் திங்கின்றி நாடெல்லாம் திங்கள் மும்மாறி பெய்து ஓங்கு பெருஞ்சென்னில் ஊடு கயலுகள பூங்கவளை போதில் பொறிவண்டு கண் படுப்ப தேங்கதே புக்கிரந்து சீர்த்தமுலை பத்தி வாங்கக்குடம் நிழைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் நீங்கத செல்வம் நிழைந்தேலோ రెంబావాయ్. గోదాదేవి మూడవ నాటి తెల్లవారుజామున లేచి చెల్లులను తనతో పాటుగా స్నానం చేయడానికి రమ్మని స్నాన వ్రతం యొక్క ప్రయోజనాన్ని చెప్తోంది. రెండవ పాసురంలో నియమాలు చెప్పింది. అది లోకమంతా మెచ్చుకుంటుందండి. ఈ నియమాలు పాటించటం వల్ల మాత్రమే మెచ్చుకుంటుందా లోకం? కాదు. వీరు చేసేటటువంటి వ్రతం యొక్క ఫలాన్ని చూసి లోకం మెచ్చుకుంటుంది. ఏం చెప్తోంది ఈ మూడవ పాసురంలో? బలిచక్రవర్తి ఇచ్చినటువంటి దానాన్ని తీసుకుని ఆకాశం దాకా పెరిగి మూడు లోకాలని తన పాదాలతో కొలిచిన పురుషోత్తముడైనటువంటి త్రివిక్రముడి యొక్క దివ్యనామాలని మేం గానం చేసి మే వ్రతం అనేటటువంటి పేరుతో స్నానం చేయగానే ఏం జరుగుతుందో తెలుసా? అంటే త్రివిక్రముడైనటువంటి వామనావతారాన్ని ఇక్కడ గుర్తు చేయడం జరుగుతోంది. ఈ వామనావతారంగా ఆవిర్భవించి త్రివిక్రముడై విజృంభించి ఏం చేశాడైనా? ముందర చిన్నవాడుగా ఒదిగున్నాడు, ఆ తర్వాత పెద్దవాడుగా ఎదిగాడు. ఎదిగి ఆకాశం దాకా పెరిగి మూడు లోకాలని ఆక్రమించినటువంటి ఆయన్ని మేము కీర్తిస్తున్నాం. ఆయన కీర్తించి స్నానం చేస్తున్నాం, ఆయన పేరు మీద స్నానం చేస్తున్నాం. చేస్తే ఏం జరుగుతుంది అంటే 3 వానలు పడి ఈతి బాధలు లేకుండా లోకమంతా సుఖంగా ఉంటుంది. మేము ఇక్కడ స్నానం చేసిన దానికి ఫలితంగా 3 నెలల పాటు వానలు పడి, అంటే వర్షాకాలం 3 నెలలు చక్కగా వానలు పడి లోకమంతా సుఖంగా ఉంటుంది. దీనికి కొంతమంది 3 వానలంటే నెలకి 3 వానలు అంటారు. నెలకి 3 వానలు పడితే ఎట్లా ఉంటాయండి? శీతాకాలంలో కూడా వానలు పడితే ఎట్లా? పంట పొలం మీద కోతకొచ్చినప్పుడు వానలు పడితే ఎట్లా? కాదు. 3 నెలలు బాగా వానలు పడాలి, మిగిలిన నెలలంతా కాకుండా. అలా వానలు పడి ఎప్పుడైతే వానలు బాగా పడ్డాయో పంటలు బాగా పండుతాయి, నీళ్ళకి కొరత ఉండదు. తాగే నీళ్ళకి కానీ సాగునీళ్ళకి కానీ కొరత లేకుండా ఉంటుంది వానలు పడితే. అట్లా ఉండి ప్రజలందరూ సుఖంగా ఉండాలి. మేము స్నానం చేస్తే దాని యొక్క ఫలితంగా ప్రజలు సుఖంగా ఉండాలి. అప్పుడు ఏం జరుగుతుంది? వాన పడంగానే వరి చేలు ఆకాశం అంత ఎత్తు పెరుగుతాయి. అంటే వరి చాలా పెద్దదిగా పెరుగుతుంది కదండి, ఇంతంత ఎత్తు పెరుగుతుంది. మనిషి వరి పొలంలో కనుకున్నట్టయితే మరీ ఆజానుబాహు కాకపోతే తల కనపడనంత ఎత్తుగా పెరుగుతాయండి వరి పొలాలు. అంటే ఈ కాలంలో పొట్టి వంగడాలు వస్తున్నాయి, దానివల్ల పశువులకి గడ్డి లేకుండా అయిపోతుంది పంటలు పండుతున్నా. అంటే మనిషి స్వార్థం కోసం తనకు కావలసిన గింజల గురించి ఆలోచించాడే కానీ పశువులకి మేత కావాలన్నది ఆలోచన చేయకపోవడం వల్ల పొట్టి విత్తనాలు ఉన్నాయి కానీ పొడుగ్గా ఉండేవి. ఎంత ఎత్తు పెరిగాయిట వరి అంటే? ఆకాశం అంత ఎత్తు పెరిగితే వానలు బాగా పడ్డాయి గనక
అలా పెరిగినప్పుడు ఏం జరుగుతోంది, వరి చేలల్లో చేపలు తుళ్ళిపడుతున్నాయి. అంటే వరి చేలకి ఎప్పుడు నీరు ఉండాలండి, నీరు లేకపోతే వరి పండదు. ఆ కుదుళ్లలో నీళ్లుంటే ఆ నీళ్లల్లో చేపలు ఆనందంగా ఎగిరెగిరి పడుతున్నాయిట. పైగా పక్కన ఉన్నటువంటి చెరువుల్లో కలువ పూలల్లో మనోహరమైనటువంటి తుమ్మెదలు నిద్రిస్తుంటే సస్యాలు సమృద్ధంగా పండుతాయి. ఇది మా వ్రతం యొక్క ఫలితం. అంటే మేము వ్రతం చేసినందుకు వానలు బాగా పడాలి, పంటలు బాగా పండాలి, వరి చేలల్లో ఎంత నీరుండాలంటే చేపలు తుళ్ళిపడుతూ ఉండాలి, పక్కనున్న చెరువుల నిండా నీళ్లుండి దాంట్లో కలువ పూలు ఉండాలి, ఆ కలువ పూలల్లో తుమ్మెదలు వచ్చి చక్కగా విశ్రాంతి తీసుకుంటూ ఉండాలి. ఎందుకని కలువ పూల గురించి చెప్పడం, రాత్రిపూట విచ్చుకుని ఉంటాయి, అవి పడుకున్నంత మాత్రాన పూలు వాడిపోతే కదా ఇబ్బంది పడేది. పూలు వాడిపోతే తుమ్మెద పూలల్లో ఉండిపోతుంది. కానీ రాత్రిపూట పడుకోవడానికి కలువ పూలు సుఖం, ఎందుకంటే ఇవి విచ్చుకునే ఉంటాయి కనుక హాయిగా పూదేన తాగి మత్తిల్లి అందులోనే పడుకుంటూ ఉంటాయి. పంటలు బాగా పండుతాయి. ఇంత బాగా పంటలు పండితే గడ్డి అంత పెరిగింది కదా వరి పొలాల్లో, వరిగడ్డి, అవి తిని ఆవులు బాగా బలంగా ఉండాలి. అవి బలంగా ఉండి వాటికి కొట్టంలో కట్టేసి పాలు పితకడానికని ఎవరైనా దగ్గరికి వెడితే చాలు ముట్టుకోకుండానే ఆవు పొదుగులో నుంచి పాలు కారాలి. ఎంత నిండుగా ఉండాలంటే వాటి దగ్గర పాలు అలా వేలితో స్పృశించగానే గట్టిగా తీయక్కర్లేదండి, వాటిని గట్టిగా పొదుగు పట్టుకుని లాగక్కర్లా. గేదెని ఆవుని తేడా ఉంటుంది. గేదె పాలు తీయాలంటే చాలా కష్టపడి వాటిని తీయాలి, శ్రమ ఉంటుంది. ఆవు పాలు ఏం లేదండి, చాలా తేలిగ్గా వస్తాయి. ఎందుకంటే ఆవు చర్మం పలచగా ఉంటుంది, అది మనకి పాలు ఇవ్వాలనే ఒక కోరికతో ఉంటుంది. అందువల్ల వీళ్ళ మాత్రం శ్రమ కూడా పడక్కర్లేదట. అక్కడికి వెళ్ళి ఇలా కూర్చుంటే కింద పాత్ర పెడితే గబగబా గబగబా పాలు వాటంతట పాత్ర వచ్చింది అని మనం బయోసెన్సిటివిటీ ఉంటాయే, అట్లా పాత్ర చేరంగానే పాలు వాటంతటవి కుండల నిండా పాలు ఉండేటట్టుగా ఆవులు చక్కగా ఉండాలి. అంటే పాడి పంట రెండూ ఉండాలి. అంతేకాదు, ఇవన్నీ ఇవాళ తింటే రేపటికి ఉండదు. మనం తిన్నటువంటి ఇవాళ ఒడ్లు ఉన్నాయి, బియ్యం తెచ్చుకున్నాం, తిన్నాం, అయిపోతాయి, లేదంటే వచ్చే ఏడాదికి పాడైపోతాయి, పాలైతే మర్నాటికే పాడవుతాయి. ఇలా తాత్కాలికంగా ఉండేవే కాక శాశ్వతంగా ఉండే సంపదలు కూడా స్థిరంగా ఉండాలి. దేనివల్ల? మేం చేసే స్నానవ్రతం వల్ల. మేం వెళ్ళి ముల్లోకాలని కొలిచినటువంటి, ముందర ఒదిగి తర్వాత ఎదిగి ముల్లోకాలని కొలిచిన వామనుణ్ణి మేం కీర్తిస్తూ స్నానం చేస్తే దాని ఫలితంగా ఇంత చక్కనైనటువంటి పాడి పంట లోకానికి వస్తాయి అని చెప్పి ఆశిస్తూ గోదాదేవి చెరులందరినీ నిద్రలేవమంది. మన వ్రతాలన్నింటి యొక్క ప్రయోజనం అదే. చేసినటువంటి వాళ్ళు ఉద్ధరించబడడం కన్నా లోకమంతా కూడా బాగా ఉండాలి, లోకానికంతా శ్రేయస్సు కలగాలి అని ప్రార్థనే ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. స్వచ్చిష్టమాలికా బంధగంధబంధురజిష్ణవే విష్ణు చిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం. స్వస్తి.